Okay, good afternoon one and all. Last class lo manaki explain briefly the concepts of contracting work complete అయిపోయింది. Okay, and today next topic is okay, last class lo manaki entrepreneur and entrepreneurship definitions కూడా మనకు కంప్లీట్ అయినాయి. Okay, and today topic is assistance programs for small business enterprise or opportunities of entrepreneurship. Okay, assistance programs for small business enterprise or opportunities of entrepreneurship. Okay na, so opportunities of entrepreneurship lo manaki first point is the state government provides credit facility in order to fulfill the credit needs of enterprise. ఓకేనా, ఏమంటున్నాడు, మన స్టేట్ గవర్నమెంట్ అనేది మన క్రెడిట్ ఫెసిలిటీ అనేది ఫస్ట్ కంపల్సరీగా ఇవ్వాలి. ఓకేనా, ఆ క్రెడిట్ ఫెసిలిటీ అంటే మనకి ఏదైనా స్టాక్ అనేది అవైలబుల్ చేసుకోవడానికి కానీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ఓకేనా, దాని నుంచి మన జాగ్రత్తలు అంటే నీడ్, దానివల్ల ఉపయోగాలు, మన దానివల్ల యూజెస్ అనేది ఏమిటిది, ఓకేనా, ఇవన్నీ మనం స్టేట్ గవర్నమెంట్కి మనం ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎడిక్వేట్ సప్లై ఫర్ ప్రాపర్ రా మెటీరియల్స్ బై వేరియస్ డిపార్ట్మెంట్స్ ఫర్ స్పీడీ డెవలప్మెంట్. ఓకే, adequate supply of proper raw materials by various departments for speedy development. And third point is some of the institutions like small scale industries development corporation, SSIDC అంటారమ్మ దీన్ని. ఓకేనా, SSIDC అంటే మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, ఇది ఒక ఇన్స్టిట్యూట్ అమ్మ మనకి ఎంటర్ప్రైజెస్లో. ఓకేనా, ఎంటర్ప్రైజెస్లో మనకి ఇది ఒక ఇన్స్టిట్యూట్. ఓకేనా, నెక్స్ట్ ప్రొవైడ్స్ టెక్నికల్, ఎకనామికల్ అండ్ మేనేజరియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ టు స్మాల్ స్కేల్ యూనిట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇది ఒక ఇన్స్టిట్యూట్ అమ్మ మనకి. ఓకేనా, ఇది ఒక ఆర్గనైజేషన్ ఏముంటుంది అంటున్నాడు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, SSIDO అంటారు దీన్ని. ప్రొవైడ్స్ అడ్వైజ్, గైడెన్స్, ట్రైనింగ్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మార్కెటింగ్. ఓకేనా, ఈ SSIDC వాళ్ళు మనకి ఏమిస్తారు, టెక్నికల్, ఎకనామికల్, ఓకేనా, ఎకనామికల్ అండ్ మేనేజర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళమ్మ వీళ్ళు. మనకి ఈ ఎకనామికల్ సర్వీసెస్ కానీ ఆర్ మేనేజర్ సర్వీస్ కానీ ఏమన్నా కన్సల్టెన్సీ అనేది కావాలి అనుకో, ఓకేనా, ఈ డిపార్ట్మెంట్ నుంచి, ఓకేనా, ఈ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ప్రొవైడ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండిద్ది. అండ్ నెక్స్ట్ సేమ్ అలాగే SSIDO అనేది కూడా మనకి ఒక అడ్వైజ్ అండ్ గైడెన్స్, ట్రైనింగ్, ఓకేనా, మనకి మార్కెటింగ్ ఫీల్డ్ గురించి, ఓకేనా, మనం ఏదైనా కంపెనీ అనేది స్టార్ట్ చేయాలి అనుకో, ఒక ఎంటర్ప్రైజెస్ అనేది మనం స్టార్ట్ చేయాలి అనుకో, ఆ మార్కెటింగ్ ఫెసిలిటీస్ గురించి కానీ దేని గురించి అయినా సరే మనకి అడ్వైజ్ ఆర్ గైడెన్స్, ఓకేనా, అండ్ దాంట్లో మనకి ట్రైనింగ్ అనేది కావాలి అంటే ఈ ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ అనేది మనకి యూస్ఫుల్ మెయిన్లీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు మనకి NSIC. ఓకేనా, NSIC అంటే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. ఓకేనా, ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రెండరింగ్ మార్కెటింగ్ అసిస్టెన్స్ టు స్మాల్ ఇండస్ట్రీస్. ఓకేనా, ఏమంటున్నాడు మనకి ఈ NSIC వచ్చేటప్పుడు మనకి ఎస్టాబ్లిష్డ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసి ఉందమ్మా ఈ కంపెనీ అనేది మనకి. ఓకే, ఇది వచ్చేటప్పుడు మనకి మార్కెటింగ్ అసిస్టెన్స్ గురించి మనకి చెప్పే ఆర్గనైజేషన్ అమ్మా ఇది వచ్చేటప్పటికి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు ద స్టేట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, దీన్ని SDI అంటాం. ఓకే, స్టేట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ విత్ నెసెసరీ ఫెసిలిటీస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ షెడ్స్ టు స్మాల్ స్కేల్ యూనిట్ టు ప్రమోట్ డెవలప్మెంట్. ఓకేనా, ఈ SDI వచ్చేటప్పుడు మనకి స్టేట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పుడు మనకి కన్స్ట్రక్ట్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్కి, ఓకేనా, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్కి విత్
నెసెసరీ ఫెసిలిటీస్. ఓకేనా, మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఫెసిలిటీస్ అనేది ప్రాపర్గా ఏం కావాలి, ఓకేనా, ఫ్యాక్టరీ షెడ్స్, ఓకేనా, ఆర్ ఎనీ అదర్ అలాట్మెంట్స్ అనేది ఇలా ఉంటాయి కదా. ఇది వచ్చేటప్పటికి ఈ మనకు ప్రమోట్ చేయడానికి, ఓకేనా, ప్రమోట్ చేయడానికి ఈ యొక్క ఇండస్ట్రీ అనేది మనకి మెయిన్లీ యూస్ఫుల్. ఓకే, అండ్ లాస్ట్ వన్ గవర్నమెంట్ స్టోర్స్ పర్చేజ్ ప్రోగ్రామ్ అసిస్ట్ ద స్మాల్ స్కేల్ యూనిట్స్ ఇన్ అప్టైనింగ్ ఏ ఫేర్ షేర్ ఆఫ్ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కాదు కాంట్రాక్ట్స్. ఇక్కడ ఏమంటున్నాడు, గవర్నమెంట్ స్టోర్స్ పర్చేజ్ ప్రోగ్రామ్ అసిస్ట్ ద స్మాల్ స్కేల్ యూనిట్స్ ఇన్ అప్టైనింగ్ ఏ ఫేర్ షేర్ ఆఫ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. ఓకే, దీస్ ఆల్ పాయింట్స్ ఆర్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకేనా, మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్లో మనకి ఒక ఎంటర్ప్రైజెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే కానీ ఏదైనా ఒక బిజినెస్ కానీ మనకి వచ్చేటప్పటికి మనకు మెయిన్లీ యూస్ఫుల్ ఆపర్చునిటీస్, మనకు ఆపర్చునిటీ ఇచ్చే ఆర్గనైజేషన్స్ ఈ మొత్తం. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రోల్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా ఒక కంపెనీ ఆర్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఓకేనా, ఆర్ ఇండస్ట్రీ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి ఫైనాన్షియల్గా, ఓకేనా, ఫైనాన్షియల్గా ఏదైనా తక్కువ ఉందనుకో మనకి లోన్స్ అనేది కానీ, ఓకేనా, ఎకనామికల్ రోల్స్ ఇలా ఉంటాయమ్మా. వీటి ద్వారా మనకి ఈ బిజినెస్ అనేది పెంచుకోవడానికి, ఓకేనా, వీళ్ళు ఇచ్చే అడ్వైజ్ ఇది. ఓకేనా, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే అడ్వైజ్ ఇది మనకి. ఓకేనా, చూడండి దీంట్లో ఏమంటున్నాడు, ద స్పెసిఫిక్ రోల్ ఆఫ్ ది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్, దీంట్లో మెయిన్లీ 4 types ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ఎకనామిక్ రోల్, అండ్ సెకండ్ వన్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వైజరీ రోల్, థర్డ్ వన్ ద లీడర్షిప్ రోల్, అండ్ లాస్ట్ వన్ రెగ్యులేటరీ రోల్. ఓకేనా, ఎకనామిక్ రోల్లో చూడండి, ఎకనామిక్ రోల్లో ఏమంటున్నాడు, బ్యాంక్స్ హెల్ప్స్ టు ఎక్స్టెండ్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామికల్ ఇన్ఫర్మేషన్ అండ్ అసిస్టెన్స్ టు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్. ఓకేనా, ఏమంటున్నాడు, ఈ బ్యాంక్స్ అనేది మనకు మెయిన్లీ ఎక్స్టెండ్ చేయటం కోసం, అంటే ఫైనాన్షియల్ పర్పస్ కోసం కానీ ఆర్ ఎకనామికల్ పర్పస్ కోసం కానీ మనకి ఎక్స్టెండ్ చేయటం కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఓకే, అసిస్టెన్స్ బారోస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్. ఓకేనా, బారోస్ అంటే మనకి assistance to borrowers in all aspects of business. Okay, and second one, the bankers are placed in an ideal position to extend advisory services to small scale units regarding to their investment decisions. Okay, these are in economic role position. Okay, and second one is education and advisory role. Okay, education and advisory role lo manaki emantunnadu, bank staff are thus in a position to maintain regular person contract with the business community and build up knowledge of local conditions. These are often essential to loan evaluation and administration. ఓకే, బ్యాంక్ స్టాఫ్ వచ్చే మనకి మెయిన్ రెగ్యులర్ స్టాఫ్ అని చెప్పేసి ఉంటారు కదా, ఆ రెగ్యులర్ స్టాఫ్ తనకి మనకి బిజినెస్ గురించి, ఓకే, ఆ లోకల్ పొజిషన్లో ఉన్న బిజినెస్ గురించి అండ్ ఆ ప్లేస్ యొక్క నాలెడ్జ్ గురించి అండ్ లేదా ఏదైనా కంపెనీ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ గురించి బిల్డప్ నాలెడ్జ్ అనేది ఆ బ్యాంక్ పర్సన్కి ఉంటుంది కదా. ఓకే, దాన్ని బట్టి సమ్ లోన్ అనేది మనకి ఆఫర్ చేస్తాడు. ఓకేనా, ఎవాల్యుయేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, లోన్ ఎవాల్యుయేషన్ అంటే మనకి లోన్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి చూసి దాన్ని మనకి అడ్మినిస్ట్రేట్ చేస్తాడు ఆ లోన్ని. ఓకేనా, ఇది ఎడ్యుకేషన్ అండ్ అడ్వైజరీ రోల్. అండ్ థర్డ్ వన్ లీడర్షిప్ రోల్. లీడర్షిప్ రోల్ మీన్స్ the bank managers place in a non-urban region are usually in position to take up leadership role in the community. ఓకేనా,
లీడర్షిప్ రోల్ వచ్చేటప్పుడు మనకి బ్యాంక్ మేనేజర్ అనేవాడు. ఓకేనా, మనకి ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి అనుకున్నాం అనుకో, ఆ బ్యాంక్ మేనేజర్ అనేవాడు నాన్ అర్బన్ రీజియన్ అయి ఉండాలి, అంటే ఆ స్టేట్ గురించి కానీ ఓకేనా, లేదా ఆ ఊరు గురించి కానీ తెలియని వాడు ఓకేనా, ఆ స్టేట్ గురించి కానీ తెలియని వాడు ఎవరైనా ఉన్నారనుకో, దాని గురించి ప్రాపర్ నాలెడ్జ్ అనేది ఉన్నవాడు ఈ లీడర్షిప్ రోల్ అనేది తీసుకుంటాడు. ఓకేనా, తీసుకొని బ్యాంక్ లోన్ శాంక్షన్ అనేది చేస్తాడు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ రెండరింగ్ ఇన్ఫార్మల్ అడ్వైస్ టు దేర్ కస్టమర్స్ ఇన్ బిజినెస్. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ రెగ్యులేటరీ రోల్. రెగ్యులేటరీ రోల్ అంటే మనకి చూడండి ఏమంటున్నాడు, ద బ్యాంకర్స్ మేక్ ద ఫండ్స్ అవైలబుల్ టు ద ఎక్స్పెండిచర్ డిపెండింగ్ అపాన్ ద బిహేవియర్, క్యారెక్టర్ అండ్ ద నేచర్ ఆఫ్ బిజినెస్. ఓకే, రెగ్యులేటరీ రోల్ అంటే ఏమంటున్నాడు, ద బ్యాంకర్స్ మేక్ ద ఫండ్స్ అవైలబుల్ టు ద ఎంటర్ప్రెన్యూర్ డిపెండింగ్ అపాన్ ద బిహేవియర్, క్యారెక్టర్ అండ్ ద నేచర్ ఆఫ్ బిజినెస్. ఓకేనా, ఏమంటున్నాడు, రెగ్యులేటరీ రోల్ వచ్చేటప్పుడు మనకి డిపెండింగ్ అపాన్ ద బిహేవియర్. ఓకేనా, మనం సమ్ లోన్ అనేది ఇచ్చేటప్పుడు వాడి బిహేవియర్ ఏంటిది ఎలా ఉంది అని చెప్పేసి ఫస్ట్ మనం తెలుసుకొని ఆ బిహేవియర్ని బట్టి వీడి ఫండ్ అనేది మళ్ళీ రీఫండ్ చేస్తాడా, ఓకేనా, మనకి ప్రాపర్గా లోన్స్ అనేది కడతాడా, ఓకేనా, ఇవి అనేది చూసుకొని మనకి ఈ ఎంటర్ప్రెన్యూర్ యొక్క పొజిషన్ అనేది చూసుకొని మనకు వాడికి శాంక్షన్ అనేది చేస్తాము. ఓకేనా, అండ్ సెకండ్ పాయింట్, హీ కెన్ ఆల్సో మోటివేట్ బిజినెస్ మ్యాన్ టు అడాప్ట్ appropriate business policy based on criteria of social responsibility. ఓకేనా, ఏమన్నాడు, he can also motivate businessman to adopt appropriate business policy based on criteria of social responsibility. ఓకేనా, ఇదమ్మా దీంట్లో మనకి రోల్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్, ఈ 4 types అనేది మనకి మెయిన్లీ ఇంపార్టెన్స్. Okay, these questions are very very important in this unit. Okay, and next question is institutes assisting small scale units. Okay, institutes assisting small scale units. మా స్మాల్ స్కేల్ యూనిట్స్కి ఏ ఇన్స్టిట్యూట్స్ అనేది మనకి మెయిన్లీ ప్రొవైడ్ చేసి ఉంటాయి అని చెప్పేసి అమ్మా గవర్నమెంట్ సెక్టార్స్లో. ఓకేనా, ఫస్ట్ వన్ SSIDO. ఓకేనా, ఈ క్వశ్చన్స్ వచ్చే మనకి స్మాల్ ఆన్సర్స్కి అడుగుతాడమ్మా 3 marksకి. ఫస్ట్ వన్ ఈజ్ SSIDO అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీన్ని SSIDO అంటాం. నెక్స్ట్ SI అంటే స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్. ఓకే, స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ SI అంటే. నెక్స్ట్ SDI అంటే స్టేట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే, స్టేట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. అండ్ నెక్స్ట్ వన్ SSIDC. ఓకేనా, SSIDC అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఓకే, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ STC మీన్స్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ DIC మీన్స్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ NISIET means National Institute of Small Industries Extension Training. Okay, National Institute of Small Industries Extension Training. Okay, next one NSIC means National Small Industries Corporation. Okay, abbreviation ఏంటిది, National Small Industries Corporation. Next EPC abbreviation EPC, Export Promotion Council. Okay, and next one
CITD means Central Institute of Tool Design. Next, IIC means Industrial Infrastructure Corporation. Next, ITCO means Industrial Technical Consultancy Corporated Limited. Okay, Industrial Technical Consultancy Corporation Limited, ITCO ante. Next, ISI, Indian Standard Institute. Okay, Indian Standard Institute. Okay, సేమ్ ఇలాగా మనకి ఇంకొన్ని ఉన్నాయి చూడమ్మా. SI చూసాము, SIET చూసాం, NSIC చూసాం, నెక్స్ట్ NISIET చూసాం. నెక్స్ట్ IDBI అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్ నాబార్డ్ అంటే NABARD. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, ఇది అగ్రికల్చర్కి సంబంధించిందమ్మా. నెక్స్ట్ IFCI అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్ ICICI అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్స్. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్స్. ఓకే, SSIDO అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్, చూసాం ఇందాక ఆల్రెడీ. నెక్స్ట్ CFTRI అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ APSTC అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఓకే, ఇందా చూసాం ఆల్రెడీ, చూడలేదు ఇది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఈ మన స్టేట్కి సంబంధించింది. నెక్స్ట్ APSFC అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ APIDC అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నెక్స్ట్ APIIC అంటే ఇది వచ్చేటప్పుడు మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంబంధించిందమ్మా. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఓకే, దీని చైర్మన్ వచ్చేటప్పుడు మనకి రోజా మేడం అమ్మ. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఓకే, ఈ అబ్రివేషన్స్ మనకి అన్నిటికీ. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ రోల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఓకే, మనకి ఈ ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి కదా, ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పర్పస్ కోసం మెయిన్ రోల్ అనేది ఏం చేస్తాయి అని. ఓకేనా, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి NISIET, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్. ఓకే, ఇది వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ పాయింట్, ఇట్ కండక్ట్స్ వేరియస్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ డెవలప్మెంట్. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి NISIET వచ్చేటప్పుడు మనకు మెయిన్లీ ఇంపార్టెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఓకేనా, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకోవడానికి మనకు మెయిన్లీ యూస్ఫుల్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఫర్ డెవలప్మెంట్. ఓకేనా, మనకి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అనేది డెవలప్ చేసుకోవడానికి మెయిన్లీ ఎలా కండక్ట్ చేసుకోవచ్చు అనేది ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ దమ్మా ఇది. ఓకేనా, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్ ఇది వచ్చేటప్పటికి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ ఆఫర్స్ ట్రైనింగ్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ టు ఎంటర్ప్రెన్యూర్స్ ఫర్ అదర్ కంట్రీస్. ఓకేనా, మనకి మన కంట్రీలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా, ఓకేనా, అదర్ కంట్రీస్లో కూడా మనకి ఈ ఆఫర్ ట్రైనింగ్. ఓకేనా, మనకి మేనేజ్మెంట్ అనేది మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అనేది మనకి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి. ఓకేనా, ట్రైనింగ్ అనేది ఎలా తీసుకోవాలో ఈ ఇన్స్టిట్యూట్ అనేది మెయిన్లీ మనకి చెప్పిద్ది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ ఇట్ ఈస్ ఆల్సో కండక్టింగ్ ఏ నెంబర్ ఆఫ్
ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇది వచ్చేటప్పటికి మనకి ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్కి మెయిన్లీ యూస్ఫుల్. ఇది వచ్చేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్స్ అనేది డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసిందమ్మా. ఓకేనా. ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఫర్ ఇంప్రూవింగ్ స్టాఫ్ క్యాపబిలిటీస్. ఓకేనా. ఇది వచ్చేటప్పుడు మనకి మనం స్టార్ట్ చేసే కంపెనీకి అండ్ స్టార్ట్ చేసే ప్రోడక్ట్కి నెంబర్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్ అనేది క్యాపబిలిటీ ఎంత కావాలి ఏంటి అసలు మనకు మేజర్ రోల్. ఓకేనా. మనం ఏదైనా ప్రోడక్ట్ రెడీ చేయాలంటే మనకు మేజర్ రోల్ ఏంటిది? స్టాఫ్ మెంబర్సే కదా. ఈ స్టాఫ్ మెంబర్స్ లేని మనం ఏమి చేయలేం కదా. అది ఈ మేజర్ రోల్ అనేది మనకి క్యాపబిలిటీ ఆఫ్ స్టాఫ్ అనేది ఎంత కావాలి ఏంటి అనేది ఈ బోర్డు అనేది మనకి ట్రైనింగ్ పీరియడ్లో నేర్పించిద్ది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ SISI. ఓకేనా. SISI మీన్స్ స్మాల్ ఇండస్ట్రీ సర్వీస్ ఇన్స్టిట్యూట్. ఓకే. దీంట్లో చూడండి ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు? మోటివేట్స్ ద ఎంటర్ప్రెన్యూర్స్ త్రూ కంప్రైజెస్ అండ్ ట్రైనింగ్స్ ఫర్ సెట్టింగ్ ఏ యూనిట్. ఓకే. ఏమంటున్నాడు? ఇది ఈ SISI వచ్చేటప్పుడు మనకి ఈ ఎంటర్ప్రెన్యూర్స్లో ఓకేనా మనం ఏదైనా ఎంటర్ప్రెన్యూర్స్ అనేది స్టార్ట్ చేయాలి అనుకో మనకి ముందు మోటివేట్ చేసిద్ది. ఓకేనా. మోటివేట్ చేయటం అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ డిలే కాకూడదు. ఓకేనా. డిలే అయితే నెక్స్ట్ మనకి లాస్ అనేది వచ్చిద్ది. ఓకేనా. ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ అనేది లేకుండా ఓకేనా డిలే కాకుండా మోటివేట్ చేసిద్ది. ఓకేనా. మోటివేట్ చేయడానికి ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ SISI అనేది. నెక్స్ట్ అసిస్టెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఫర్ సెట్టింగ్ ఆఫ్ ఏ యూనిట్. ఓకేనా. నెక్స్ట్ SI వచ్చేటప్పటికి మనకు మెయిన్లీ ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్ ప్రాజెక్ట్. ఓకేనా. మనం ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్ కానీ రెడీ చేయాలి అనుకున్నాం అనుకో ఓకేనా డీటెయిల్ ప్రాజెక్ట్ అనేది మనకి డీటెయిల్ ప్రిపరేషన్ అనేది మనకి ఇచ్చిద్ది. ఓకే. నెక్స్ట్ ద ప్రొవైడ్స్ సర్వీసెస్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ టు ఎగ్జిస్టింగ్ యూనిట్స్. ఓకే. అండ్ లాస్ట్ పాయింట్ ద ఇన్స్టిట్యూట్ కండక్ట్స్ వేరియస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకేనా. ఇది SISI గురించి స్మాల్ ఇండస్ట్రీస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ గురించి. ఓకేనా. Okay, next topic is APIDC. Okay, next topic is APIDC. APIDC means Andhra Pradesh Industrial Development Corporation. Okay, Andhra Pradesh Industrial Development Corporation. Okay, APIDC means Andhra Pradesh Industrial Development Corporation. So it is establishing for planned development of medium and large scale industry in the state. Okay, first the main activities of APIDC are first one project preparation. Okay, APIDC మనకి మెయిన్లీ సమ్ యాక్టివిటీస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తాయమ్మా. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఏందనేది మనకి నేర్పిస్తే ఫస్ట్ చూడండి ప్రాజెక్ట్ ప్రిపరేషన్ జనరేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ ఐడియాస్. ఓకేనా, మన మన జనరేషన్ యూస్ చేసుకొని అండ్ ఇంప్లిమెంటేషన్ ఓకేనా జనరేషన్ యూస్ చేసుకొని ప్రోడక్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది మనం రెడీ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ అనేది సమ్ ఐడియాస్తో సమ్ నాలెడ్జ్తో మనం ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్టెండింగ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్. ఓకే, మనం ఏదైనా ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫైనాన్స్ అనేది మనం ఎక్స్టెండ్ చేయాలి. ఓకేనా, లిమిట్ ఫైనాన్స్ పెట్టి మనకి గ్రేట్ ఇన్కమ్ అనేది రావాలి అనుకుంటే కనుక
కుదరని పని, అందుకని మనకి ఎక్స్టెండింగ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, ప్రొవైడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది మనం వాళ్ళు చెప్పినవి అనేది మనం మెయిన్లీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ప్రొవైడ్స్ మీడియం ఆర్ షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ బిల్స్ డిస్కౌంటింగ్ ఎక్సెట్రా. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈ స్మాల్ బిజినెస్, కాన్సెప్ట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్. చూడండి ఏమంటున్నాడు, ది కాన్సెప్ట్ అండ్ డెఫినేషన్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఓకే, స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏమంటున్నాడు, మనకి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది ఉంటుంది కదా, మనం ఇన్వెస్ట్ చేసే ప్లాంట్ అండ్ మిషనరీని బట్టి మన బేస్ అయి ఉంటుంది. ఓకేనా, ఈ బిజినెస్ ఎంటర్ప్రైజ్ అనేది. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు 1980 ఇండస్ట్రియల్ పాలసీ రిసొల్యూషన్, ద ఇన్వెస్ట్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 20 lakhs ఫర్ ఎస్ఎస్ఐ. ఓకే, మనం 1980s చూసుకుంటే మనకి ఎస్ఎస్ఐ, ఓకేనా, ఎస్ఎస్ఐ వచ్చేటప్పుడు మనకి 20 lakhs కంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేదంట. ఏది 1980sలోనే. ఓకేనా, 1980sలోనే మనకి ఎస్ఎస్ఐ వచ్చేటప్పటికి 20 lakhs అనేది తగ్గకుండా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసిందంట. ఓకేనా, ఈ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్లో. నెక్స్ట్ presently స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ దోస్ యూనిట్స్ హూ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ డస్ నాట్ ఎక్సీడ్ 5 crores rupees. ఓకేనా, అండ్ ప్రజెంట్ డేస్లో ఏమంటున్నాడు, ప్రజెంట్ డేస్లో మనకి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మిషనరీకి కానీ ఆర్ ప్లాంట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలనుకుంటే మనకి మినిమం 5 crores కూడా 5 crores తగ్గకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, టినీ ఇండస్ట్రీస్ ఆర్ దోస్ యూనిట్స్ whose investment in machinery and equipment does not exceed 25 lakhs rupees. ఓకే, టినీ ఇండస్ట్రీస్ అంటే చిన్న కంపెనీలు ఉంటాయి కదా, ఈ చిన్న కంపెనీలు వచ్చేటప్పటికి మనకి మెషినరీకి కానీ ఎక్విప్మెంట్కి కానీ దేనికైనా మినిమం ఒక 25 lakhs rupees అనేది మనకి మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుందంట. ఓకేనా, 25 lakhs rupees మినిమం. ఓకేనా, అండ్ ప్రజెంట్ డేస్ టినీ ఇండస్ట్రీస్ అంటే మనకి చిన్న ఇండస్ట్రీస్. ఓకేనా, మినిమం 25 lakhs rupees అనేది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనకి ఏదైనా ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేయట్లేదంట. ఓకే, నెక్స్ట్ కన్సెషన్స్ టు ద ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, కన్సెషన్స్ టు ద ఎంటర్ప్రెన్యూర్స్. ఈ ఎంటర్ప్రెన్యూర్స్లో మన కన్సెషన్స్ అనేది ఏమేమి ఉంటాయి? ఫస్ట్ పాయింట్, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఆర్ ఆఫర్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ ద యూత్ ఇన్ హిల్లీ అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. ఓకేనా, ఏమంటున్నాడు, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తున్నప్పుడు ఓకేనా మనకి ఎంటర్ప్రెన్యూర్స్ అనేది మెయిన్లీ కొంత ఆఫర్ అనేది ఇస్తుందంట. ఓకేనా, ఎక్కడెక్కడ ఈ ఆఫర్స్ అనేది ఇస్తుందంట డెవలప్ చేయడానికి. అది ఎక్కడెక్కడ డెవలప్ చేయడానికి, హిల్లీ ఏరియాస్లో కానీ బ్యాక్వర్డ్ ఏరియాస్లో కానీ, అంటే వెనకబడ్డ ప్రాంతాలు ఇవి ఉంటాయి కదా, అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అనేది చేయడానికి మెయిన్లీ కొంత స్పెషల్ ఇన్సెంటివ్స్ అనేది ఇస్తుందంట మనకి. ఓకేనా, నెక్స్ట్ న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫర్ 5 years ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ ఆన్ దేర్ ప్రాఫిట్స్. ఓకేనా, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ అనేది ఏదైనా ఉందనుకో, ఓకేనా, మనకు 5 years తర్వాత, ఓకేనా, 5 years తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ అనేది చూసి మనకు ఆ ప్రాఫిట్ అనేది ఇచ్చిద్ది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ పాయింట్, ట్రైనింగ్ కోర్సెస్ ఆర్ అరేంజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్. ఓకేనా, ట్రైనింగ్ కోర్సెస్ అనేది మనం తీసుకున్న తర్వాత మెయిన్లీ లేడీస్కి అయితే, ఓకేనా, లేడీస్ అనేది స్టార్ట్ చేశారనుకో ఎంటర్ప్రెన్యూర్స్ అనేది టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్లో ఈ ట్రైనింగ్ కోర్సెస్ అనేది మనకి మెయిన్లీ అరేంజ్ చేసిద్దంట. ఓకేనా, నెక్స్ట్ కన్సెషన్స్ ఆర్ ఆల్సో గివెన్ ఇన్ స్టాంప్ డ్యూటీ పేబుల్ ఆన్ ద అగ్రిమెంట్స్ టు టేక్ లోన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఓకే, ఏమన్నాడు, కన్సెషన్స్ ఆర్ ఆల్సో గివెన్ ఇన్ స్టాంప్ డ్యూటీ
payable on the agreements to take loans from the government. Okay, and last point is import licenses are given to those entrepreneurs who require raw materials from other countries for successful running of the units. Okay, ఇవి మనకి మెయిన్లీ కన్సెషన్స్ టు ది ఎంటర్ప్రెన్యూర్స్కి మెయిన్లీ కన్సెషన్స్ ఇచ్చేది. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. మనం దీని నుంచి షార్ట్ ఆన్సర్స్, మెయిన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, formalities to become a contractor, and second question institutes assisting for small scale units, and third one concept of small business enterprise. Okay, and essay questions are requirements of licensed surveyor, and second one is role of banks and financial institutes for development of small business enterprise. This question is very very important amma. Okay, and third question, what is entrepreneurship and opportunities of him. Okay, next last one, role him following institutions in industrial development. ఓకేనా, ఏమంటున్నాడు, NISIET and SSI and APIDC. ఓకేనా, దీస్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ యూనిట్.